ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం గమనిస్తే కనుక యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వాక్యం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మరియమ్మను యేసుక్రీస్తు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం, ఆ పక్కన ఉన్నటువంటి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పడం మనము గమనిస్తూ ఉంటాం. మరి ఈ మాట మనకు ఏం నేర్పిస్తుందంటే కనుక వాత్సల్యత చూపడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ మీద ఆయన వాత్సల్యత చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఓదార్చడానికి, నిన్ను ఆదరించడానికి ఆయన ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన పరిస్థితి కాదు ముఖ్యము. నీకు ఓదార్పు కావాలంటే కనుక, నీకు వాత్సల్యత కావాలంటే కనుక, నీకు ఆదరణ కావాలంటే కనుక ఆయన నీకోసం సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజమే, యేసుక్రీస్తు వారు మనల్ని ఆదరించడానికి, మనపై వాత్సల్యత చూపడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు వారు ఘోర బాధలు, ఘోర శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడా ఆయన వేరొకరి విషయాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు. సాధారణంగా మనమైతే కనుక ఎలాగ చచ్చిపోతున్నాం కదా, మనకి ఎందుకులే అని చెప్పి కళ్ళు మూసుకుంటాం. కానీ ఆయన అంత బాధలో, అంత శ్రమలో ఉండి కూడా మరొకరి అవసరాల కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఈ మాటలో మనకు దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. మనం గమనిస్తే కనుక అప్పటికే మరియా ఒంటరిగా ఉంది. ఒకవేళ బహుశా అప్పటికే యోసేపు చనిపోయి ఉండొచ్చు అని చెప్పి మరియా ఒంటరిగా ఉండటం ఇష్టం లేనటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రియ శిష్యునికి, అనగా తనకు హృదయాన్ని అత్తుకున్నటువంటి శిష్యునికి తన తల్లిని అప్పగించడం జరిగింది. ఇంకో భాషలో చెప్పాలంటే కనుక తన తమ్ముడిగా భావించి తల్లిని యోహానికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనకు దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోక ప్రేమలన్నీ కూడా ఎందుకు పనికిరానివి, కానీ దేవుని ప్రేమ చాలా విలువైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ చాలా పరిశుద్ధమైనది, త్యాగపూరితమైనది, ఎన్నడూ విడువనిది, నిత్యము నిరంతరము క్షమించేటువంటి ఆశ కలిగినటువంటిది, దోషములను సైతం కూడా కప్పగలిగినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. మరణము కంటే బలమైనది దేవుని ప్రేమ. తన వారికి క్షేమం కలుగజేసేది దేవుని ప్రేమ. ఏ ఒక్కరికి కూడా కీడు చేయనిది దేవుని ప్రేమ. దేవుడు ఎవ్వరికి కూడా అన్యాయం చేయవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రేమ మన యొక్క అనేక పాపములను కప్పివేయడానికి సిద్ధంగా ఉంది. ఆయన అంటాడు కదా, మన పాపములు ఏమైతున్నాయో అవి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటాడు. తూర్పునకు పడమరకు ఎంత దూరమో అంత దూరంలో నేను నీ పాపములను విసిరివేస్తాను అంటాడు. జాగ్రత్త గమనించండి, తూర్పుకి పడమరకి మధ్య ఉన్న దూరం ఎంత అంటే కనుక ఎవరో చెప్పలేరు. మన పాపములను అంత దూరంలో పాడేస్తాను అంటున్నాడు. ఎందుకని కనుక ఇది దేవుని ప్రేమ. తాను శిక్ష అనుభవిస్తూ కూడా తనను శిక్షించిన వారిని క్షమించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన సిలువలో అంత వేదన అనుభవిస్తూ కూడా అంటున్నాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. అంతే కనుక సిలువలో ఉండి కూడా ఆయన ఇతరుల గురించి ఆలోచించాడు. ఆయన పలికినటువంటి 7 మాటలలో 3 మాటలు ఇతరుల గురించే ఉంది. తండ్రి వీరు ఏం చేయుచున్నారో అంటే వారు ఇతరులు. రెండవదిగా సిలువలో ఉన్నటువంటి దొంగ కూడా ఇతర వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా తన యొక్క తల్లి గురించి మాట్లాడినప్పుడు కూడా మొట్టమొదటి 3 మాటలు కూడా ఇతరుల గురించి ఆయన మాట్లాడటం జరిగింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, బైబిల్ గ్రంథం తల్లిదండ్రులకు విలువ ఇవ్వట్లేదు అని, భావి వరుసలకు విలువ ఇవ్వటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని గ్రంథాల కంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది బైబిల్ గ్రంథం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు గమనించండి, మొట్టమొదటి నుంచి నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటాడు. పైగా ఈ విషయం తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీల రాజ్యాంగంలో పెడతాడు. అనగా 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞగా ఈ విషయాన్ని పెడతాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తే కనుక పౌలు రాస్తూ ఉంటాడు కదా, సంతానమైన వారు అంటే పిల్లలు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్పి ఆయన రాస్తూ ఉంటాడు. జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వాక్యాలు చూస్తే కనుక, కుమారుడా నీ తండ్రి ఉపదేశమును వినుము, నీ తల్లి యొక్క శిక్షణను విడిచివేయవద్దు, అవి నీ తలకు అలంకారంగాను
నీ మెడకు హారములై ఉన్నవి అని చెప్పి సొలొమోను బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉంటాడు. ఎవరైనా కనుక తల్లిదండ్రులను దూషిస్తే కనుక వారి యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోయిద్దని, తల్లిదండ్రుల మాట వినకపోతే కనుక లోయకాకులు వచ్చి వారి యొక్క కళ్ళు ఎత్తుకెళ్ళిపోతాయని చెప్పి, లోయకాకులు వారి యొక్క కళ్ళను పీకుతాయని చెప్పి సొలొమోను రాస్తూ ఉంటాడు. అలానే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యంలో సమస్త విషయములలోనూ అనగా అన్ని విషయముల్లోనూ మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. లేవ్యకాండం 19వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే కనుక మీలో ప్రతి వాడు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పి మన వాక్య భాగం చూస్తూ ఉంటాం. ఇన్ని గొప్ప గొప్ప మాటలు తల్లిదండ్రుల గురించి పలికినటువంటి బైబిల్ గ్రంథం తల్లిదండ్రులకు విలువ ఇవ్వట్లేదని ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారే స్వయంగా తన తల్లిని గౌరవించి తన యొక్క తల్లి బాధ్యతను తన శిష్యునికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ వాక్యం లేదా 3వ మాట అనేది తల్లిదండ్రులపై పిల్లలకు ఉన్నటువంటి బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఒక తల్లి 10 మంది పిల్లలను కానీ 10 మంది పిల్లలను సంతృప్తిగా పెంచగలుగుతుంది, కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని పెంచలేనటువంటి లోకంలో మనం ఉంటున్నాం. అయినప్పటికీ కూడా క్రైస్తవులుగా యేసుక్రీస్తు వారు మనకు నేర్పించేది తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, దేవుడు కానివ్వండి, బైబిల్ కానివ్వండి తల్లిదండ్రులకు గొప్ప ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 3వ మాటలో మనకు దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయతలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ వాక్యమును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.